పిల్లలు నిన్నటి జవాబు తట్టిందా? తెలిసే ఉంటుంది కదూ. కొంతమంది రాశారు కామెంట్స్లో. ఏంటది? గొడుగు. ఎండకు ఎండుతుంది, వానకు తడుస్తుంది, ఇంటికి రాగానే మూలకు ముడుచుకొని కూర్చుంటుంది. చెట్టుకు పావడగట్టంగా మధ్యలో రాడ్ ఉంటుంది, దాని చుట్టూ లంగాలాగా కడతాం కదా, అదన్నమాట. అర్థమైంది కదా? సరే, మరి ఇప్పుడు ఇవాళ సామెత చెప్పుకున్నాం, సరేనా? ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందట. ఉట్టికి అంటే ఏంటి? ఉట్టి అంటే మనకు అందుబాటులో ఉంటే అంత ఎత్తులో ఉంటుంది. దాంట్లో పూర్వం కట్టి గోడకి కట్టి పిల్లి పాలు తాగకుండా పెరుగు తాగకుండా ఆ ఉట్టిలో పాల కుండలు, పెరుగు కుండలు, వెన్న, నెయ్యి ఇలాంటివన్నీ కూడా దాంట్లో పెట్టేవాళ్ళు అనమాట. అంటే ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది, వేలాడుతూ జనపనారతో చేస్తారు, అల్లుతారు. మీకు చెప్తాను చూడండి, మన ఇల్లు గృహప్రవేశం జరిగినప్పుడు బూడిద గుమ్మడికాయ పెట్టి తగిలిస్తారు చూడండి, అదన్నమాట. ఆ ఉట్టికి ఎగరలేనమాట. ఉట్టి అంత ఎత్తుకు ఎగరలేం, కానీ స్వర్గానికి ఎగురుతానందిట. స్వర్గం అంటే ఎక్కడ? మనకు అందనంత ఎత్తులో ఉంటుంది. మనం ఇంత చిన్న పని చేయలేకుండా పెద్ద పని చేయాలి అని అనుకోవడం, క్లాస్లో ఫస్ట్ రాలేము కానీ డాక్టర్ చదవాలి, ఇంజనీర్ చదవాలనుకోవడం ఎటువంటి కోరికో ఇది కూడా అంతే అనమాట. అంటే పక్క ఊరికి వెళ్ళలేము, అమెరికా వెళ్ళాలనుకుంటాం. అలాగే క్లాస్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుని క్లాస్లో అందరికంటే ఫస్ట్ రాలేము, 30 మందిలో ఫస్ట్ రాలేము, కానీ స్టేట్ ఫస్ట్ రావాలనుకోవడం. చూసారా? అంటే ఇటువంటి సందర్భంలో ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగరాలనుకుందిట అంటారన్నమాట. అర్థమైందా సామెత? సరే, మరి నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంట గెలిచి రచ్చ గెలవమంటే ఏంటి అంటే, ముందు మన ఇంట్లో వాళ్ళని మన తెలివితేటలతో మెప్పించాలి. అందరూ మెచ్చుకున్నాక ఇంట్లో, అప్పుడు మనం బయట అందరినీ మెప్పించడానికి ప్రయత్నించాలి. ఇంట్లోనే మనం గెలవలేనప్పుడు, ఇంట్లోనే మంచి పేరు లేనప్పుడు బయటికి వెళ్ళి మంచి పేరు తెచ్చుకోగలమా? మనం తెచ్చుకోలేము. అంటే ఏంటనమాట, ఇంట్లో నలుగురిని మనం అధికారంతో కంట్రోల్లో పెట్టగలిగినప్పుడు మన రాజ్యాలు కూడా ఏలగలుగుతాం. ఇంట్లో నలుగురిని మనం అదుపులో పెట్టలేనప్పుడు దేశాన్ని ఏం పరిపాలించగలుగుతాం? అవునా కాదా? అందుకని ఇంట గెలిచి రచ్చ గెలువు అన్నారంటే, ముందు మన ఇంట్లో గెలవాలి, మన గ్రామంలో గెలవాలి, తర్వాత రాష్ట్రంలో గెలవాలి, జిల్లాలో గెలవాలి, రాష్ట్రంలో గెలవాలి, ఇలా అనమాట. అంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, అంతేగాని ఒకేసారి కింద మెట్టు నుంచి పై మెట్టుకి ఎగరలేం కదా. అందువల్ల ముందు మన ఇంట్లో వాళ్ళని మెప్పించి, మన గ్రామంలో వాళ్ళని మెప్పించి, మన జిల్లాలో వాళ్ళని మెప్పించి, ఆ తర్వాత మన రాష్ట్రంలో వాళ్ళని మెప్పించి, తర్వాత దేశాన్ని. అర్థమైంది కదా? అలాగా అంచెలంచెలుగా ఎదగాలే తప్ప ముందు మనమే ఇంట్లో గెలవకుండా మన ఇంట్లో వాళ్ళే మనకి ఎదురు తిరుగుతూ, మన ఇంట్లో వాళ్ళే మనల్ని చెడ్డవాళ్ళంటే మనం బయట కూడా గెలుపు సాధించలేము. అర్థమైంది కదా సామెత? సరే, మరి ఇప్పుడు పొడుపు కదా. కుండ నిండా నీళ్ళుంటాయట, బావి నిండా నీళ్ళుంటాయట, కానీ ఎలుక కందదు, పిట్ట కందదు, చేప తాగలేదు. దాని నిండా నీళ్ళు మాత్రం ఉంటాయి, కానీ ఎలుకకు కానీ, పిట్టకు కానీ, చేపకు కానీ అందవు, తాగలేదుట. ఏంటవి చెప్పండి? బాగా ఆలోచించి చెప్పండి, సరేనా? మరి అర్థమైంది కదా?